గుంతకల్, రాయచూర్, గుంతకల్, దోన్, పుట్టి, గొట్టి గొట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు అయితే మాట్లాడుతున్నారు. ఫుల్ సౌండ్ ఇక్కడ. టైం అయ్యే కొద్దీ వస్తూనే ఉన్నారు జనం అయితే. టైం 288 కిలోమీటర్లకి 60 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ప్రజెంట్ అయితే రేణిగుంట స్టేషన్లో ఉన్నాము. రేణిగుంట స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద. ఈరోజు మనం రేణిగుంట నుంచి నంద్యాల వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఈ డిఈఎంయూలో మొత్తం 288 కిలోమీటర్లు. 288 కిలోమీటర్లు మనం జర్నీ చేస్తున్నాం. ఫుల్ జర్నీ అయితే. టికెట్ కూడా తీసుకున్నాను. టికెట్ ఎంత పడింది అనుకుంటున్నారు? మీరు చూస్తే షాక్ అవుతారు. ఈ టికెట్ ఎంతో, 60 రూపాయలు. 288 కిలోమీటర్లకి 60 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు నాకు. ఇది ట్రైన్ టికెట్ అయితే. ట్రైన్ కూడా వచ్చేసింది. మనం ఎదురుకుండా చూసుకుంటే డిఈఎంయూ, మనం ఎక్కే డిఈఎంయూ అయితే రెడీగా ఉంది. 1:45 అయితే రేణిగుంట స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నంద్యాల వెళ్ళబోతుకి 8:35 అయితే అవుతుంది. మొత్తం దీంట్లో జర్నీ అయితే ఒక 8 గంటల 55 నిమిషాలు అయితే జర్నీ ఉంటుంది. తిరుపతి నుంచి నంద్యాల వరకు 2 ట్రైన్స్ ఉన్నాయి. ఈ డిఈఎంయూ ఒకటి, అండ్ గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ఒకటి. ఇందులోనే మనం జర్నీ చేయబోతున్నాం. లగేజ్ దూరంగా టైం చూసుకుంటే 1:32 అయితే అయ్యింది. 1:45 అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొక 13 నిమిషాలు అయితే ఉంది మన ట్రైన్కి అయితే. మన ట్రైన్ రేక్ షేర్ చూసుకుంటే గుంతకల్, రాయచూర్, గుంతకల్, దోన్, పుట్టి, గొట్టి అయితే చాలా రేక్ షేర్లు అయితే ఉన్నాయి ట్రైన్కి అయితే. టైం అయ్యే కొద్దీ వస్తూనే ఉన్నారు జనం అయితే. టైం దగ్గర పడే కొద్దీ ఇంకా పెరుగుతున్నారు జనం అయితే. ఆల్మోస్ట్ రేణిగుంట స్టేషన్లోనే ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. నంద్యాల సైడ్ వెళ్ళాలన్న వాళ్ళకి ఈ ట్రైన్ బెస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ రూట్ చూసుకుంటే కడప వెళ్తుంది. కడప నుంచి నందులూరు, ఓబులవారిపల్లి మొత్తం అన్నీ తిరుగుకుంటా నంద్యాల అయితే వెళ్తుంది. ఈ ట్రైన్లో మన స్టోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 19 స్టాప్లు అయితే ఉండబోతున్నాయి. మనం మొత్తం 19 స్టాప్లు, 288 కిలోమీటర్లకి 19 స్టాప్లు అయితే ఆగబోతున్నాం ఈ ట్రైన్లో. 288 కిలోమీటర్లు ఈరోజు మనం జర్నీ చేసేది. రేణిగుంట స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద మన ట్రైన్ అయితే రెడీగా ఉంది బయలుదేరడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదే మనకు దూరంగా చూసుకుంటే ఐఆర్సిటీసీ రూమ్స్ అయితే ఉన్నాయి. ఐఆర్సిటీసీ రూమ్స్ ఉన్నాయి, వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఎంట్రన్స్లో ఎక్కేసాను నేనైతే. ఇక్కడ చూసుకుంటే ఫుల్ సౌండ్, ఇక్కడ మొత్తం సౌండే, ఫుల్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్లోనే వ్లాగ్ అయితే చేయాలి ఈరోజు. చూద్దాం. టైం చేసుకుంటే 1:58 అయింది. 1:45 స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ అయితే 1:58 అయితే స్టార్ట్ అయింది. రేణిగుంట స్టేషన్ కూడా చూసుకుంటే రేణిగుంట స్టేషన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే బాలపల్లి ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు. మనవాడైతే ఒక 24 నిమిషాలు అయితే పడుతుంది బాలపల్లి వెళ్ళడానికి. మనమైతే స్టార్టింగ్లో ఉన్నాం ఇంజిన్ పక్కనే అంటే ఇంజిన్ ముక్కలోనే ఉన్నాం మనమైతే. ఒకసారి మన ట్రైన్ వ్యూ చూసుకుంటే ఇది మన ట్రైన్. రేణిగుంట దాటిన తర్వాత ఒక పెద్ద లేక్ అయితే ఉంది. ఏ లేక్ అయితే మనకు తెలియదు, దీని పేరు కూడా మనకు తెలియదు. చాలా పెద్దగా ఉంది. కొండలు చూడండి, కొండల మీద
పక్కన చెట్లు చూసుకుంటే చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి చెట్లు. పాపం నీళ్ళకి ఎండిపోయినట్టున్నాయి. ఎండాకాలం వచ్చింది మనకే మాడిపోతుంది. వాడి పరిస్థితి వాళ్ళకి నీరు ఎవరు పొయ్యరు కదా. ఉన్నట్లే నరికేస్తాం మనం. నీళ్ళు ఎక్కడ పోస్తాం? రన్ అవుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. బాలపల్లి స్టేషన్ అయితే వచ్చింది. 24 కిలోమీటర్లు అయితే వచ్చాం మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. జనం ఉన్నారా అంటే స్టేషన్ చూడండి ఎంత చిన్నగా ఉందో. చాలా బుడ్డి స్టేషన్, జనం కూడా ఎవరు లేరు. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక 6 ఉన్నారు ఎక్కడానికి. బాలపల్లి అయిపోయింది. బ్యాక్ సైడ్ ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. వెళ్దామంటే అక్కడ 2 ఉన్నారు. మామూలుగా కాదు, ఇష్టం వచ్చినట్టు బూతులు అయితే మాట్లాడుతున్నారు. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి వరకు అయితే 54 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఓబుల్వారిపల్లి జంక్షన్ స్టేషన్ పేరు అయితే. ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ రాలేదు. ఓబుల్వారిపల్లి నుంచి సపరేట్ రూట్ అయితే ఉంటుంది. వెంకటాచలం జంక్షన్. దాడు వచ్చేసాడు 100 అయితే. ఇప్పుడైతే 90 స్పీడ్లో అయితే కొడుతుంది మనవాడు. ఇది మనవాడి స్పీడ్ అయితే. ట్రైన్ వచ్చిన తర్వాత స్టేషన్లో కూర్చున్నాను. ఒక అతను వచ్చాడు. వచ్చి ఫోన్పేలో 400 ఉన్నాయని అడిగాడు. మా అబ్బాయి వేస్తాడు, మీ దగ్గర 400 ఉందా అని అడిగాడు. నా దగ్గర లేదన్నాను. అతను చూస్తే పాపం అనిపించింది, కానీ అతను చెప్పిన మాటలు అయితే నమ్మబుద్ధి కాలేదు. నా దగ్గర లేవు, హ్యాండ్లో అకౌంట్లోనే ఉన్నాయని చెప్పాను. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. వాళ్ళు రాస్తుంటే అడ్డు తిరిగాడు. మళ్ళీ వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. నా దగ్గర అయితే లేవని చెప్పాను. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. అసలు ఏంటి అర్థం కాదు అతని ఇంటెన్షన్ ఏంటో. సరే అని చెప్పి ఫుడ్ తిన్నావా అని అడిగాను. తెలియదన్నాడు. ప్యాకెట్ కొని ఇచ్చాను. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇట్లా చేసేవాళ్ళని నమ్మాలో తెలియట్లేదు, నమ్మకూడదో తెలియట్లేదు. ఫోన్పే మా అబ్బాయి చేశాడు, మీ అకౌంట్కి వచ్చిందని చెప్తారు. పెండింగ్లో ఉండిపోయింది, మీ అకౌంట్కి వచ్చేస్తుంది, 400 ఇవ్వమని అడుగుతారు. ఇది ఒక రకమైన స్కామ్ అనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారు? రెడ్డిపల్లి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఈ ట్రైన్ ఆగట్లేదంటే ఇంకెంత బుడ్డి స్టేషన్ అయితే రెడ్డిపల్లి. రాజంపేట అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది. మన బ్యాడ్ లక్ మనం ఎటువైపు కూర్చుంటే అటు సైడ్ అయితే ఎప్పుడూ రాదు. వెల్కమ్ టు రాజంపేట. ఆర్జేపీ రాజంపేట కోడ్ అయితే. రాజంపేటలో గట్టిగానే జరుగుతున్నాయి వర్క్స్ అయితే. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 74 కిలోమీటర్లు అయితే వచ్చాము. రేణిగుంట నుంచి రాజంపేట వరకు. 2:53కి రావాలి. 3:13కి అయితే వచ్చాము. దగ్గర ఒక 20 నిమిషాలు డిలేలో రాజంపేట అయితే వచ్చాము మనం. మనమైతే రాజంపేట ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాము.
నందులూరు అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా ఇటు సైడ్ రాలేదు, అటు సైడ్ వచ్చింది. పక్కన గూడ్స్ అడ్డు ఉన్న ప్లాట్ఫామ్ కూడా చూపించడానికి ఇది అడ్డు. అందులో స్టేషన్ కూడా తీసుకుంటే NDU. WAG 9 లోకో, డబల్ లోకోస్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. నందులూరు అయితే స్టార్ట్ అయింది. నందులూరు తర్వాత ఒంటిమిట్ట. నందులూరు స్టేషన్ వచ్చిన తర్వాత వ్యూస్ అయితే ఇది. కొండలు అయితే చాలా అద్భుతంగా కనపడుతున్నాయి. చాలా ఈ మధ్యన అంటే మనం ఎటు సైడ్ ట్రావెల్ చేసినా సరే మంచి మంచి వ్యూస్ అయితే కనపడుతున్నాయి. ఒంటిమిట్ట దగ్గరలో అయితే ఉన్నాము. దూరంగా ఒక ఆలయం కనపడుతుంది కదా, సీతారాముల వారి ఆలయం ఏదైతే. ఒంటిమిట్ట దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 103 కిలోమీటర్లు అయితే వచ్చాము ఒంటిమిట్ట వరకు. ఒంటిమిట్ట నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే కడప. ఇక్కడ నుంచి కడప అయితే 22 కిలోమీటర్లు, జస్ట్ 22 కిలోమీటర్లు అంతే. ఒంటిమిట్ట ప్లాట్ఫారం నెంబర్ 1 టికెట్ కౌంటర్ అన్నీ అక్కడే. కడప అయితే వచ్చింది. కడపలో 5 నిమిషాలు ఆగిందా స్టార్ట్ అయింది. 4:55కి రావాలి ట్రైను. 4:55కి వచ్చింది. 5 నిమిషాలు ఆగింది. 5 గంటలకు స్టార్ట్ అయింది. పక్క ప్లాట్ఫామ్ మీద చూసుకుంటే ప్లాట్ఫామ్ 1 మీద చూసుకుంటే కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఉంది. కడప స్టేషన్ కూడా చూసుకుంటే HX. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 125 కిలోమీటర్లు అయితే వచ్చాము. 288 కిలోమీటర్లో 125 కిలోమీటర్లు అయితే వచ్చాము. స్టార్ట్ అయింది అండ్ ఆపేశాడు. కడప తర్వాత ఎర్రగుంట్ల జంక్షన్. మన ట్రైన్ ఫస్ట్ టైం చూసుకుంటే 2016 ఆగస్ట్ 23rd. మన ట్రైన్ దగ్గర 9 ఇయర్స్ అయితే అవుతుంది స్టార్ట్ అయ్యి. కానీ కరోనా టైంలో కొంతకాలం అయితే ఆపేశాడు. గంగాయపల్లె స్కిప్ చేస్తాము. కమలాపురం అయితే వచ్చింది. పక్కన చూసుకుంటే తిరుపతి హుబ్లీ తిరుపతి ప్యాసింజర్ అయితే ఉంది.
ఎర్రగుంట్ల జంక్షన్. ఈ స్టేషన్ కూడా తీసుకుంటే వైఏ 5:33కి రావాల్సిన ట్రైన్ అయితే 5:43కి వచ్చింది. 10 నిమిషాల లేట్లో ఎర్రగుంట్ల జంక్షన్కి అయితే వచ్చింది ట్రైను. జమ్మలమడుగు జేఎండీజీ 6:09కి రావాలి, 6:29కి వచ్చింది. 20 నిమిషాల డిలేలో జమ్మలమడుగు అయితే వచ్చింది. ఫైనల్గా నంద్యాల జంక్షన్కి అయితే వచ్చేసాము. 8:35కి రావాల్సి 8:05కి అయితే తీసుకొచ్చేసాడు. ట్రైన్ గురించి మాట్లాడుకుంటే హాఫ్ అన్ అవర్ ముందుగానే తీసుకొచ్చాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ తగ్గిస్తే ఇంకా బెస్ట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.